తక్కువ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ సృష్టించుకుని సక్సెస్ కేర్ ఆఫ్ అదర్స్ గా నిలిచారు బూరా నర్సయ్య గౌడ్ గారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీగా తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అసలు నర్సయ్య గౌడ్ గారి సక్సెస్ స్టోరీ ఏంటి, ఆయన అంతరంగం ఏంటి, ఆయన విజయానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఎవరు, ఆయన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పొలిటికల్ గా డాక్టర్ గా రెండు డ్యూయల్ రోల్ మీరు. ఇవి చెప్పే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్ కి వెళ్దాం. మీ చైల్డ్హుడ్, మీ పేరెంట్స్, మీ అసోసియేషన్ ఇవన్నీ కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మా స్వస్థలము సూర్యాపేట, నల్గొండ జిల్లా. అది మిడిల్ క్లాస్ అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉంది. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే ఇష్టము, అటు అగ్రికల్చర్ అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది. మా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఓపెన్ సొసైటీ లా ఉంటుంది. రోజు ఒక 10 నుంచి 20 మంది 30 మంది గెస్ట్లు, ఫ్రెండ్స్ రావటం, భోజనం చేయటం, పోవటం. అంటే మా సూర్యాపేట టౌన్ కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మా బంధువులు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు అలజడిగా ఉండేది అనమాట. చిన్నప్పుడు క్లాస్లో నేనప్పుడు స్వతహాగా ఫస్ట్ టైం వస్తుండేది. అట్ ద సేమ్ టైం ఏంటంటే వ్యవసాయం మీద కూడా నేను చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆల్మోస్ట్ చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ఉదయం 6 గంటలకు లేచి మా కలిసేసి వెళ్ల బండ్ల పొలానికి పోయి మళ్ళీ 8 గంటలకు ఇంటికి రావడం, మళ్ళీ స్కూల్కి వెళ్ళటం అనేది నాకు దినచర్యగా ఉండేది. అయితే ఇలా ఇటు రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగటం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. పేరెంట్స్ అసోసియేషన్ ఎలా ఉండేది? మా పేరెంట్స్ అంటే ఇట్స్ లైక్ మా మదర్కి నేనంటే ప్రాణం, మా ఫాదర్ కూడా నేనంటే ప్రాణం. అయితే ఇద్దరు మధ్య వ్యత్యాసం ఏంటంటే మా మదర్ ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకుని చదివియాలి అనేది ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే మాకు అంతా మూసీ నది మీద ఇరిగేషన్, ఎప్పుడు ఒక కాలం అనుకుండేది, ఒక కాలం కాకపోతుండే. మా మదర్కి ఎట్లా ఉండేదంటే నా కొడుకు ఈ చిన్న వ్యవసాయంతో బతకలేడు, నా కొడుకు చదువుకోవాలనేది మా మదర్కి ఎప్పుడు ఉండేది. మా ఫాదర్కి ఏంటంటే సరే వాడు చదువుకోకుండా నాకు చేతికుంటాడు అనేది మా ఫాదర్ దృక్పథం ఉండేది. నాకు డెఫినెట్లీ చదువుకోవాలని ఉండేది. ఆ దృక్పథం నేను ఎలాగూ క్లాస్లో ప్లస్ స్కూల్లో కూడా ఫస్ట్ వస్తున్నాను కాబట్టి నిరాకటంగా జరగడం జరిగింది. ఓ సందర్భాల్లో స్పెషల్లీ 2-3 సంవత్సరాలు చదువుకుంటూనే పొలం వెళ్తూ ఉండేవాళ్ళు. అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ నెసెసిటీ కూడా అనుకోండి. తర్వాత చిన్నతనంలో మాకు బాగానే ఉంటుండే. ఇరిగేషన్ అది ఇది ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి కరువు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మూసీ నది ఎప్పుడైతే రావటం బంద్ అయిపోయిందో, 2-3 సంవత్సరాలు విపరీతమైన కరువు ఉంటే అప్పుడు మా ఫాదర్ మీద ప్రెషర్ ఉండేది. సో అంతవరకు మేము ఒక మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ లో ఉన్నాం. తర్వాత ఇబ్బందులతో అయినప్పటికీ మా మదర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నో కాస్ట్ నా కొడుకు చదువు ఆపేయటం అనే ప్రసక్తి ఉండదు అనేది ఆమె ఒక దృఢ సంకల్పం ఉండే. ఎంత దృఢ సంకల్పం అంటే ఒక సందర్భంలో 2 సందర్భాలు మా ఫాదర్ సిక్కున్నప్పుడు ఇక నాకు చేతి కింద ఎవరు లేరు, నా వ్యవసాయం మరి ఎవరు చూసుకుంటారు అని వచ్చినప్పుడు నేను అవసరమైతే ఇంటికి వెళ్ళిపోతా కానీ నా కొడుకుని చదివిస్తున్నా కానీ అనే స్ట్రాంగ్ విల్ పవర్ ఉండేది. అంటే మీ అమ్మగారి ప్రభావం మీ మీద ఎక్కువ ఉంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. మా ఫాదర్ కూడా ఇట్స్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎంతలా అంటే ఒక్క నిమిషం తీరుకోబడ్డది. మార్నింగ్ 5 o'clock 4 o'clock పొలంలోకి రావటం. నేను ఎప్పుడు తీరిగ్గా టైం పాస్ గా ఉన్న వ్యక్తిగా నేను ఎప్పుడు చూడదు. అనునిత్యం ఏదో చేయాలని ఒక తపంతో ఉండేది. స్కూల్లో నేను ప్రతి క్లాస్ లో ఫస్ట్ ఉండే, ఒక స్కూల్ లీడర్ గా ఉండేది. సేమ్ టైం స్పోర్ట్స్ లో కూడా బాగానే ఉంటుంది సూర్యాపేటలో. తర్వాత ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూల్స్ మొదలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నా, ప్రైవేట్ స్కూల్ అప్ టు 4th జోసఫ్ బ్రహ్మీ మెమోరియల్ స్కూల్ అంటే ఓన్లీ 1 స్కూల్ డిస్ట్రిక్ట్ లో 2 ఉండే, అందులో సూర్యాపేటలో. అయితే ఫీజులు చాలా ఎక్కువైపోయింది, స్కూలే బంద్ చేశారు. అంటే పేరెంట్స్ అందరూ ఆ టైంలో ఫీజులు ఎక్కువైతుందని గవర్నమెంట్ చేస్తే బంద్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ కావటం. గవర్నమెంట్ స్కూల్లో మాకు ఏంటంటే పేరుకు బిల్డింగ్ కానీ ప్రతి ఒక్క చిన్న చెట్టు కింద ఒక క్లాస్ ఉంది. లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా వచ్చాయనుకోవాలి మీకు? లీడర్షిప్ అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు జీన్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఏ సమస్య వచ్చినా కూడా స్పందించకుండా ఉండలేకపోయేవాడు. ఈవెన్ క్లాస్ లో రిప్రజెంటేటివ్ ఉంటుంది, తర్వాత ఈవెన్ యాజ్ ఎ క్లాస్ రిప్రజెంటేటివ్ కానీ స్కూల్లో ఉండి కూడా మా క్లాస్మేట్స్ కు జూనియర్స్ కూడా క్లాసెస్ తీసుకున్నాను. ఐ టు టేక్ ఏ క్లాసెస్. సో నేను ఇంటర్మీడియట్ లో అప్పుడు మీకు తెలుసు 10th లో పాస్ కావడం చాలా కష్టం ఉంటుంది. మా క్లాసులో అవుట్ ఆఫ్
72 people, ఓన్లీ ముగ్గురు పాస్ అయ్యారు. ఇమాజిన్, ముగ్గురులో నేను ఒకటి. సో నేను సగం టైం పొలంలో పనిచేసేవాడు, కానీ ఎవరు చూసేవాళ్ళు పక్కన ఉన్న బంధువులు కానీ అదర్ కానీ పీపుల్ ఇలా విలేజ్ కానీ వీడు అంత అనుకునేది. నేను ఫస్ట్ టైం 10th పాస్ కావడం ఆశ్చర్యం అయిపోయింది. అయితే సెకండ్ ఇంటర్లో కూడా నేను ఖచ్చితంగా నాకు తెలవకుంటాను, మా ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. మా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్, మా పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు. అయినప్పటికీ మా సిస్టర్ ఒకటి శివాజ, నాకంటే ఎల్డర్ సిస్టర్, తెలుగు పండితుంది. అండ్ అయితే నాకు తెలవకుండానే ఈవెన్ ఐ థింక్ 8th or 9th క్లాస్ మా టీచర్ నీకు ఏమి కావాలని కోరుకున్నాను, జనరల్ స్కూల్లో స్టూడెంట్స్ క్లాస్లో అడుగుతాను కదా. అడిగినప్పుడు నాకు ఫస్ట్ నేను చెప్పాను ప్రయారిటీ చెప్పమంటే ఫస్ట్ డాక్టర్. నాకు అర్థం కాలేదు చిన్నప్పటి నుంచి. అంటే ఐ వాజ్ గుడ్ ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి మంచిగా డయాగ్రామ్స్ చేసేది, డిసెక్షన్ లో చాలా పర్ఫెక్ట్ గా చేసేది. సో ఆర్టిస్టిక్ స్కిల్ తోనే మేబీ. అండ్ అట్ ద సేమ్ టైం నేను చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్ ట్రాన్స్లెక్టరీస్ కూడా, అంటే అగ్రికల్చర్ మా ఇంటి ముందే చాలా మంది నిలబడేది. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రిట్రాస్పెక్టివ్ థింకింగ్ ఏంటంటే వాళ్ళందరూ టాల్సిన్స్ కు పసుపు ఇట్లా పెట్టేసి ఈస్టుడు సమ్ సార్ట్ ఆఫ్ ప్రొసీజర్, ఇట్స్ ఫ్రీ ప్రొసీజర్, నెవర్ ప్రాక్టీస్ ఆయుర్వేదిక్. కానీ అంటే ఆయన ఒక అగ్రికల్చరిస్ట్ ప్లస్ వాజ్ హంటర్, బేసికల్ షికార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ బట్ మైండ్ లో నాకు చిన్నప్పటి నుంచి అనుకోకుండా ఒక డాక్టర్ కావాలని ఉంది. సో ఐ టోల్డ్ నేను డాక్టర్ కావాలి అనుకున్నాను. లేకుంటే ద మోస్ట్ కాకుంటే ఏమైతుంటే అగ్రికల్చరిస్ట్, అది కాకుంటే ఏంటంటే ఐ విల్ వాంట్ టు బికమ్ ఎ టీచర్. సో దట్ వాజ్ మై నాట్ పొలిటీషియన్. అప్పుడు ఆలోచన కూడా లేదు. డాక్టర్ దాన్ని ఎంబీబీఎస్ వైపు వచ్చి ఇంటర్లో ఏమైందంటే ఇంటర్ కూడా నేను ఇంగ్లీష్ మీడియం ట్రై చేసాను, దొరకలేదు. అయితే తెలుగు మీడియం చదివాను, కాంపిటీషన్ లో చదివాను డాక్టర్ కావాలని. సో ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ అయినప్పుడు ఫన్నీ సిచ్యువేషన్, నేను మా రిలేటివ్స్ ఇక్కడ హైదరాబాద్ లో ఉంటే కోచింగ్ కొరకు రావుస్ ట్యూటోరియల్ అని కోటిలో ఉంది. అప్పుడు వన్స్ అపాన్ టైం లాంగ్, ఇప్పుడు చాలా వచ్చినాయి కానీ అప్పుడు ఒకటే రెండు రావు ట్యూటోరియల్స్ జాయిన్ అవుతుంది, దోమలగూడలో ఉండేది. అయితే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, అప్పుడు ఎస్ఎంఎస్ ఇవన్నీ లేవు కదా. సో మా రిలేటివ్ పిల్లవాళ్ళు అక్కడ నాకు బషీర్బాగ్ దగ్గర అది ఇంటర్మీడియట్ ఆఫీస్ ఉంది. నేను చదువుకునేది అక్కడ వాళ్ళ ఇంట్లోనే. నైట్ వాళ్ళందరూ పట్టుకొచ్చి నా ఇల్లు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకునేది. నేను చిన్నగా పక్కగా ఉండేది అప్పుడు. సో ఉన్నప్పుడు అది రిజల్ట్ చూసి రమ్మని చెప్పాను. చేసేస్తే చూసి అక్కడి నుంచి ఫోన్ చేశాను, రిజల్ట్ లేదు, ఫెయిల్ అయిపోయింది. అంటే నేనేమి పర్లేదు నువ్వు సరిగ్గా చూడు అని చెప్పాను. చూసి మళ్ళీ ఫోన్ చేశాడు, లేదు బాబాయ్ లేదు అంటే వాడికి ఇచ్చేసాల్సింది, మీ నెంబర్ లేదు, హాల్ టికెట్ నెంబర్ నేను చూడ ఫస్ట్ అంటే ఫస్ట్ క్లాస్ లో చూడాలి. చూసే నెంబర్ ఉంది. సో మా నేటివ్ ప్లేస్ సూర్యాపేటలో కూడా మా బంధువులందరూ ఫెయిల్ అయినారు. అంటే నోబడీ ఇమాజిన్ దట్ ఐ విల్ పాస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్. సో ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద టైం నేను ఉదయం పొలానికి వెళ్ళేది, మా ఫాదర్ హెల్ప్ చేసేది, తర్వాత స్కూల్కి వచ్చేది, మళ్ళీ ఈవినింగ్ పొలం దగ్గరికి వెళ్ళేది. సో చాలా ఫన్నీ న్యూస్. మా వాళ్ళు కూడా అక్కడ మా బావగారికి ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా రిజల్ట్స్ చూసినప్పుడు చూసి ఫెయిల్ అయ్యాడు మీ బాగుంది అంటే వాళ్ళు చెప్పింది, నేనేది వాడు స్టూడెంట్ ఫస్ట్ క్లాస్. అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే చాలా గ్రేట్. మొత్తం జిల్లాలో మొత్తం మా కాలేజీలో నేను ఒక్కడే, మొత్తం జిల్లాలో 2 ముగ్గురు. సో అదొక ఫన్నీ సిచ్యువేషన్. తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయాక ఇక్కడ ట్యూటోరియల్స్ అయిపోయింది. ఫస్ట్ టైం ఎంట్రన్స్. ఐ ఫినిష్ ద ఎంట్రన్స్ almost 1 hour before the time. Okay. Then I gave the paper. How it possible? And I completed. Yes. Anta maku MCQ వస్తుంది. I completed. నేను ఇచ్చేస్తే ఎగ్జామినర్ నన్ను వెయిటింగ్ పోయి లేదు టైం అయ్యే వరకు పోయి. సో అంటే ఎస్పెషల్లీ బాటనీ అండ్ జువాలజీ సబ్జెక్ట్ ఐ విష్ టు బి పర్ఫెక్ట్ అన్నమాట. సో నాకేంటంటే ఎంత తొందరగా ఇది నాకు ఒక ఫీలింగ్, ఓకే ఐ ఫినిష్ ఫస్ట్ అని. సో అట్లా వచ్చింది. ఫస్ట్ టైం అది కూడా పెద్ద ఆశ్చర్యం.
ఏంటంటే అది కూడా సూర్యాపేట లాంటి ప్లేస్ లో ఒక గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీ రోజు సగం టైం పవర్లో ఉండే పిల్లగాడు ఎంబీబీఎస్ సీట్ రావటం అనేది ఇట్ వాజ్ ఐ ఎంజాయ్ దట్ పీపుల్ టాకింగ్ అబౌట్. సార్ అసలు బేరియాట్రిక్ ఇటువైపు కాస్మెటిక్ అట్లా వైపు అంటే నేను డాక్టర్ అన్నప్పుడు కూడా డాక్టర్ అంటే నాకు సర్జన్ అనేది ఉంది. ఓకే, నాకు డాక్టర్ అంటే ఏదో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయని తెలియదు, అసలు చదువుకోలేదు. నేను యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాక నేను నెక్స్ట్ సీటు రాకుంటే ఏం చేయాలనేది కూడా తెలియదు. నేను డిగ్రీకి కూడా అప్లై చేయలేదు. నేను ఎంట్రన్స్ రాసాను, చక్కగా ఊరికి వెళ్ళాను. అవేర్నెస్ లేదు అప్పట్లో, అంటే ఎడ్యుకేషన్ అవేర్నెస్ నాకు అంటే గోల్ ఒకటే ఉంది కాబట్టి అదర్ థింగ్స్ నేను ఎంబీబీఎస్ రాకుంటే నేను ఏంది నాకైతే ఏంటి అనే ఆలోచన కూడా నాకు లేదు అన్నమాట. సో తప్పక ఊరికి వెళ్ళిపోయి నా పనులు నేను మా పేరెంట్స్ దగ్గర అటు ఇటు పొలం దగ్గర కూర్చుంటున్నాను. సడన్లీ ఐ గాట్ ఎ న్యూస్ పేపర్లో బస్ స్టాండ్ పోయినప్పుడు ఎంబీబీఎస్ రిజల్ట్స్ వస్తే మై నెంబర్ వాజ్ దేర్. సో దట్స్ ఇట్. ఎక్కడ జాయిన్ అయ్యారు? తర్వాత ఎంఎస్ కూడా సర్జరీ నాకు ఇంట్రెస్ట్. స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఐ వాజ్ బై సర్కమ్స్టాన్సెస్ ఐ వాజ్ క్లాస్ లీడర్. దెన్ జూనియర్ డాక్టర్స్ ప్రెసిడెంట్ గా చేయాల్సి వచ్చింది. దో ఐ వాజ్ గుడ్ ఇన్ స్టడీస్, యూనివర్సిటీ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ క్లాస్ లో 4 డిస్టింక్షన్స్ అవన్నీ కాకుండా అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఇన్ దిస్ ఆల్సో. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఉండేది. ఆల్మోస్ట్ జూనియర్ డాక్టర్ ప్రెసిడెంట్ గా 23 days స్ట్రైక్ కూడా నడిపించాను. దెన్ ఎన్టీ రామారావు వాజ్ ద చీఫ్ మినిస్టర్. దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ డైలీ యూస్ టు కాల్ అండ్ యూస్ టు బార్గెన్. ఆయన మాకు ఎంత నెలకు అప్పుడు ఎంత ఉంటుందంటే ఇమాజిన్ 300 rupees పర్ మంత్ మా ఇన్కమ్ స్టైపెండ్. జూనియర్ డాక్టర్స్ 300 రూపాయలు, అది ఏమి జరుపు. ఎన్టీ రామారావు గారు రోజు పిలిచేది, గంటన్నర కూర్చోబెట్టేది, 10 రూపాయలు పెంచేది, పంపించేది. 5 రూపాయలు పంపించేది. హెల్త్ ఉండే సటన్ ఎట్లయిపోయిందంటే నాకు విసుగొచ్చేసి వాళ్ళ దగ్గర పోయినప్పుడు బుక్ తీసుకుపోయేది. డిస్కషన్ అయినప్పుడు మా టెక్స్ట్ బుక్ ఎంట్రన్స్ ప్రిపరేషన్ నేను చదువుకుంటా ఉండేది. వాళ్ళేమో ఏంటి యూ పీపుల్ హ్యావ్ కమ్ ఫర్ డిస్కషన్ అంత ఎరగెంటుకున్నా అంటే ఎట్లా సార్ సుల్తాన్ బజార్లో బేరం ఆడినట్టున్నది. లేదు బ్రదర్, మాకు రొట్టె కొద్ది పిండి కొద్ది రొట్టె ఉంటుంది, వీ హ్యావ్ టు కట్ ద క్లాత్ యాజ్ ఫర్ ద నీడ్స్ అంటే నేను చెప్పాను సార్ ఐదర్ వీ హ్యావ్ నో క్లోత్స్ ఆర్ ప్రాపర్ క్లోత్స్. ఇట్స్ నాట్ దట్ పాయింట్ లాగా ఉండాలి, కానీ సగం పాయింట్ నెక్కర్ అని ఉంటుంది, పాయింట్ అని ఉంటుంది, షర్ట్ అని ఉంటుంది, పాయింట్ అని ఉంటుంది. కానీ అదింత ఇదింత అట్లా ఉండదు కదా సార్. అది 23 days స్ట్రైక్ చేయగా he had bended and increased the that was the experience. That time నాకు మా ప్రొఫెసర్స్ కూడా ఇబ్బంది ఏర్పడేది. అంటే సార్ మీ పేరెంట్స్ వైపు నుంచి వరకు చదివించాలని లక్ష్యం ఉంది కానీ డాక్టర్ కావాలనే టార్గెట్ అయితే లేదు. చదువుకోవాలనేది వాళ్ళకి తెలియదు కదా. కానీ మీరు ఇలాగా డాక్టర్ని ఎంబీబీఎస్ చూస్ చేసుకుని ఇటువైపు వస్తున్నప్పుడు పేరెంట్స్ వైపు నుంచి ఫీలింగ్స్ వెరీ హ్యాపీ. నా కొడుకు దట్టు అంటే వీఆర్ ఫ్రమ్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఇంట్లో ఎంతవరకు చదువుకున్న వాళ్ళు లేరు. నా కొడుకు ఒక డాక్టర్ అయిండు అంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి గర్వం ఉంటుంది కదా, ఒక రకమైన హ్యాపీనెస్. డెఫినెట్లీ దే ఆర్ వెరీ ప్రౌడ్. మీకు పాలిటిక్స్ అంటే మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏది లేదు మీ ఫ్యామిలీకి, కానీ మీరు ఇలా సోషల్ సర్వీస్ వన్స్ డాక్టర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం అంటే మీకు పొలిటికల్ అంబిషన్ ఉండేనా లేకుండా? లేదు పొలిటికల్ అంబిషన్ అంటూ నేను ఎప్పుడు లైఫ్ ఎట్లా తీసుకుపోతే నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అంబిషన్ డాక్టర్ కావటం, సర్జన్ కావటం. నాకు తెలిసినంత వరకు అది 2 అంబిషన్స్. నాకు మిగతా అది జనరల్లీ చాలా మంది ప్లాన్డ్ ఉందంటారు కానీ ఐ మోస్ట్ అన్ప్లాన్డ్ పర్సన్ ఆన్ లైఫ్. లైఫ్ ఎట్లా తీసుకుపోతే అట్లా వెళ్తుంటాను. అయిపోయిన తర్వాత ఏమైందంటే సోషల్ సర్వీస్లో స్వతహాగా బికాస్ ఐ వాంట్ టు డూ సంథింగ్, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్. సెకండ్ ఏంటంటే నాకు సంహౌ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఫ్రెండ్షిప్ ఈజ్ ద మోస్ట్ వాల్యూడ్ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఈవెన్ హాస్టల్ ఉన్నప్పుడు చాలా ఇప్పుడు. సో ఈ సోషల్గా ఉన్నటువంటి క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ అవి యూస్ టు అబ్జర్వ్ చేసిన తర్వాత ద అదర్ ఆబ్జెక్టివ్ ఈస్ టు మేక్ ఏ క్యాస్ట్లెస్ సొసైటీ. నేను నన్ను అందరు పిచ్చోళ్ళు అనుకున్నాను. అది అంటే ఇప్పటికి కూడా అంటారు నన్ను ఎవరు అవి టాక్ అబౌట్ దట్ కాదా ఇవన్నీ పిచ్చి కాదు మర్చిపోతే ఐ విల్ ఫెయిల్ బట్ ఐ విల్ ట్రై.
అనే దృక్పథంలో కూడా ఆ రకంగా కూడా రాయ్ అండ్ రాయ్ ఫౌండేషన్తోనేమో అది బిఎల్ఆర్ ఫౌండేషన్తోనేమో ఎడ్యుకేషన్ హెల్త్ మీద 2 వర్క్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద టైమ్ ఐ డిసైడెడ్ టు రిలాక్స్. అప్పటి వరకు ఈవెన్ 1 సండే కూడా నాకు హాలిడే లేదు. ఫ్రమ్ 1987 January 3rd I joined the service. అప్పటి నుంచి ఎప్పుడు సండే ఒక్కరోజు కూడా ఆఫ్ తీసుకున్నాను. దెన్ ఐ డిసైడెడ్ టు టేక్ 2 days. I will work 5 days. 2 days నా కొరకు పెట్టుకుంటాను అనుకున్నాను సాటర్డే సండే. లైక్ ఐ యూస్ టు రైట్ బుక్స్, పెయింట్, నా హాబీస్. దెన్ సార్ టీఆర్ఎస్ పార్టీని చూస్ చేసుకోవడం, టికెట్, ఈ పరిణామాలన్నీ ఎలా జరిగాయి? ఇవన్నీ 2009లో ఏమైందంటే నేను టీఆర్ఎస్ పార్టీ కంటే ఫస్ట్ బిగినింగ్ లో ఏ సింపథైజర్ ఫర్ ద తెలంగాణ స్టేట్. నా ఫ్రమ్ ద బిగినింగ్ నా యాటిట్యూడ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. నేను కేరళలో ఇట్లా పని చేసినప్పుడు ఇవన్నీ నా యాటిట్యూడ్ ఏంటంటే మనము కీచలాడుకొని కలిసి ఉండే కంటే విడిపోయి అండ్ విడిపోతే ఏంటంటే ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం అండ్ దెర్ ఇస్ అ స్కోప్. నాకేంటంటే ఎవ్రీ ఆబ్స్టికల్ ఈజ్ ఏ ఆపర్చునిటీ అనేది నా కాన్సెప్ట్ అనేది ఉంది. అయితే స్వతహాగా నేను సపోర్ట్ చేస్తుండే బ్యాక్గ్రౌండ్ లెవెల్ స్టూడెంట్స్ కానీ లేకుంటే ఉద్యమానికి కానీ దానికో దీనికో నా వంతు ఆర్థిక సహాయము, పాంప్లెట్స్, పోస్టర్స్, లేకుంటే కేసీఆర్ గారు పరిచయం లేకున్నా కూడా వారు చేసే ఉద్యమానికి ఇండైరెక్ట్ అదో ఇదో దేర్ ఆర్ సో మెనీ పీపుల్. 2009లో ఏమైందంటే కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసినప్పుడు ద వే హీ ఈస్ ట్రీటెడ్ అంటే నిరాహార దీక్షకి ప్రజాస్వామ్యంగా చేసుకునే హక్కు. ఆయన్ని ఈడ్చుకపోయి ఖమ్మంలో పెట్టటము, ఖమ్మం నుంచి ఇక్కడ పెట్టటము, అప్పుడు సంథింగ్ లైక్ ఎ వోల్కన్ నాకు ఐ మస్ట్ జంప్ ఇన్ టు ద మూమెంట్ అనేది అప్పుడు దట్ ఈస్ ద పాయింట్. కేసీఆర్ గారి నిరాహార దీక్ష నేను ప్రత్యక్ష ఉద్యమంలో రావడానికి ప్రధాన కారణం. అయితే అప్పుడు అయిపోయిన తర్వాత ఏమైందంటే వారు అరెస్ట్ కావటము, ఇక్కడ దిమ్స్లో పెట్టటము, తర్వాత పరిణామాలు. ద హ్యాపీయెస్ట్ డే ఫర్ మీ వాజ్ ద 9th December. అంటే తెలంగాణ ఫార్మేషన్ వాజ్ ద హ్యాపీయెస్ట్ డే. ఐ రిమెంబర్ 11:30కి ప్రకటన వచ్చింది. ఐ వాజ్ సిట్టింగ్ మై హోమ్, మై వైఫ్ అండ్ మై చైల్డ్. ఆ రోజు మంచిగా ఏదో థమ్స్ అప్ తీసుకొని కొద్దిగా హోటల్కి వెళ్ళి స్నాక్స్ తెప్పించుకొని రియల్ ఎంజాయ్. దెన్ తర్వాత మాకు జరిగినటువంటి కౌంటర్ ఉద్యమాలు. ద మోస్ట్ సాడ్ డే ఫర్ మీ వాజ్ 23rd December ఇన్ యువర్ లైఫ్. నాకు ఎప్పుడు నేను జనరల్లీ సంతోషాన్ని కానీ బాధను కానీ మరీ అంత ఓవర్ రియాక్ట్ కాదు. ఆ రోజు నాకు గుర్తుంది 23rd December మై వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్స్ సన్స్ ఎంగేజ్మెంట్ ఉంది ఇన్ మ్యారియట్ హోటల్. నేను ఏదో పని మీద సికింద్రాబాద్ పోయి అక్కడి నుంచి వచ్చాను. వెళ్తున్నాను, అప్పుడే న్యూస్ వచ్చింది. ఫోన్లో ఎవరో ఫోన్ చేసి ఇట్లా దే ఆర్ హోల్డింగ్ బ్యాక్ ద తెలంగాణ స్టేట్ ఫార్మేషన్. ఇక నాకేటో ఏం చేయాలో ఫోన్ ఎదుర్కొట్టేశారా? సో ఎన్నో ఫోన్లు పోయాయి. దాన్ని ఇమీడియట్ ఇంటికి వచ్చేసి లైఫ్లో ఫస్ట్ టైం ఆ రోజు 3-4 టాబ్లెట్స్ వేసుకొని కాంపోజ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాను. సో ఆ రోజు టీవీ కూడా ఇరిగిపోయేది అండి. సో దెన్ ఐ డిసైడెడ్ ఓకే ఐ మస్ట్ కంట్రిబ్యూట్ టు ద మూమెంట్ అన్నారు. డాక్టర్ నువ్వు కూడా జాయిన్గా, ఇక లాభం లేదు ఈ ఉద్యమానికి దిగుతున్నారు, లెట్ us టేక్ ఏ పొలిటికల్ స్లోగన్ 100/15 అన్నారు. 100 అసెంబ్లీ, 15 లోక్సభ. సో దట్స్ ద డే ఐ జాయిన్ టీఆర్ఎస్ ఆన్ 2nd June 2013. షోలో ఆ రోజు మేజర్ షో అంతా ఐ వాజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ పర్సన్. 2nd June నిజాం కాలేజ్ గ్రౌండ్లో అయిపోయింది. జాయిన్ అయిపోయినాము. జాయిన్ అయిపోయినాక సార్ ఆ రోజు ఫస్ట్ టైం ఇక మాది అంతా పొలిటికల్ ఫైట్ ఉంటుంది. ఆ రోజు కేశవరావు గారు, వివేక్ కూడా జాయిన్ అయ్యాను, నేను జాయిన్ అయ్యాను. నేను ఎప్పుడు పొలిటికల్ పర్పస్ కొరకు జాయిన్ అయ్యాను. టు బి ఫ్రాంక్ మెనీ పీపుల్ ఏమనుకుంటారంటే లాస్ట్ ఆఫ్ ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్. నాకు ఐ వాజ్ ఓపెన్ ఇండెడ్ ఫర్ మీ తెలంగాణ ఫస్ట్. బీయింగ్ ఏ డాక్టర్ ఐ కెన్ బి కంఫర్టబుల్, ఎక్కడైనా నేను బతకగలను, ఏ రోడ్లో అయినా కూడా ఉండొచ్చు. అందుకొరకు నాకు టెన్షన్, ఫియర్ అనేది లేకుండా జాయిన్ అయిపోయాక దెన్ ఫస్ట్ ఈవెంట్ వాజ్
అసెంబ్లీ ఉంటుంది, చలో అసెంబ్లీ. జాయిన్ అయినాక నేను జూన్ అయిపోయింది, ఐ థింక్ దట్ వాజ్ ఇన్ ఆగస్ట్, జూలై ఇస్తారు. అప్పుడు మొత్తం కట్టడి చేసేసింది ఎవరిని ఎక్కడికి. బీయింగ్ డాక్టర్ నాకేంటంటే ఒక లక్కీగా ఏంటంటే నాకు ఈ మొదలే అరెస్ట్ చేసుడు, బైండ్ ఓవర్ చేసుడు లేకుంటుంది. మేమేం చేశానంటే ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్లో ఒక తెలిసిన వాళ్ళకి పైన గెస్ట్ హౌస్ ఎవరికి తెలియదు, 100 మెంబర్స్ని తీసుకొని మా కాన్స్టిట్యున్సీ మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొని అక్కడ ఉన్నాయి. బట్ దట్ వాజ్ ద నియరెస్ట్ ప్లేస్ అవైలబుల్ టు ద అసెంబ్లీ. నైట్ మొత్తం హాల్ట్ చేసినాం అక్కడే నైట్ డిన్నర్ తెప్పించుకొని తిన్నాము. మధ్యాహ్నం 2 o'clock చెక్ ఇన్ అయిపోయాను. 100 మెంబర్స్ లేడీస్ వాళ్ళందరూ ఉన్నాం. మేము చేసినాక ఈవినింగ్ వరకు పోలీసు టాప్ మీద అంతా మొత్తం పెట్టేశారు బిల్డింగ్ చుట్టూ. అంటే మేము అందులో ఉన్నట్టు ఎవరికి తెలియదు. అసెంబ్లీకి దానికి అబ్జర్వేషన్. సో మేము 10-10:30కి అప్పటి వరకు బ్యారికేడ్స్ మీకు తెలుసు కదా, అక్కడ ఫ్లైఓవర్ దగ్గర అక్కడ మొత్తం ఎవరు లేవు, ఒక చీమ కూడా లేదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ మేము అనుకున్నాం, ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం, కానీ ఎవరు లేడు. ఆకలి అవుతుంది, తినడానికి లేదు. బయటికి కనిపిస్తే అరేంజ్ చేస్తాం, ఎందుకంటే చుట్టూ అందరూ వరండాలో ఉన్నారు. దెన్ 10:30 అప్పుడు మీడియా వాళ్ళ మిత్రులకు అందరికీ ఇన్ఫార్మ్, ఇట్లా ఏదో ప్లేస్ల నుంచే అసెంబ్లీలో కనిపిస్తాం, మీరు దయచేసి రెడీగా ఉండండి చెప్పడం. విత్ ఇన్ సెకండ్స్ వి గాట్ డౌన్ and then started running towards assembly with it. So that was a thrilling experience. ఇక తర్వాత లక్కీగా ఏంటంటే మేము జూన్లో పెడితే జూలై 30th అదే రోజు కాంగ్రెస్ లో మీటింగ్ పెట్టినప్పుడు నాకు అర్థమైంది వాళ్ళకు ఇక షాక్ వచ్చేసింది, ఇక తెలంగాణ ఇస్తారని. సో దెన్ తర్వాత తెలంగాణ వచ్చింది. దెన్ తెలంగాణ రాకముందుకు దెన్ కలవాలా వద్దా అని నేను ఒకటే మా కేసీఆర్ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్, సరే ఐ డోంట్ నో ద స్ట్రెంగ్త్ వీక్నెసెస్, మన దగ్గర ఫైనాన్షియల్ పవర్ వాళ్ళంతా లేదు, వాళ్ళంతా పెద్ద నాయకులు మన దగ్గర లేకపోవచ్చు. మనం అలయన్స్ పోతే మాత్రం తెలంగాణలో మీ ఫోటో కూడా ఎక్కడ ఉండనియరు. తర్వాత ఒకసారి మన టీఆర్ఎస్ పార్టీనే ఉండదు, అది కాంగ్రెస్ కల్చర్. పోతే చావో రేవో ఇండివిజువల్గా చేద్దాము. ఓడిపోతే ఏమవుతుంది, వాట్ ఈస్ దేర్ వి డూ అనేది నా కాన్సెప్ట్. చాలా మంది కోము సరే నాకే అంబిషన్ లేదు కాబట్టి నాకు అంటే అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ గెలుస్తుందా, 30 సీట్లు వస్తాయా, 40 సీట్లు వస్తుందా అని టెన్షన్. మరి మేము గెలిస్తే చాలనేది కొందరికి. మాలాంటి వాళ్ళకేమో ఇట్ డస్ నాట్ మ్యాటర్, చావోరేమో ఏమవుతుంది సార్, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవచ్చు. ఇన్ని క్రిటికల్ మూమెంట్స్, ఇంత కాంట్రవర్సీస్ మధ్య ఒకసారి మీరు టికెట్ తెచ్చుకుని మీరు ఎంపీగా పార్లమెంట్ లో అడుగు పెట్టారు సార్. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, అది ఫస్ట్ టైం. దెన్ వాట్ యువర్ ఫీలింగ్? నేను ఏమైందంటే టు బి ఫ్రాంక్, ఎంపీగా సార్ ఏం చేశారు కేసీఆర్ గారు భువనగిరి, బికాజ్ మై నేటివ్ ప్లేసెస్ ఇది చేయబట్టి భువనగిరి బీయింగ్ అంటే ఉద్యమంలో పార్టిసిపేట్, డాక్టర్గా మంచి పేరు ఉంది. దట్టు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వస్తున్నాం కాబట్టి మేము కూడా ఒక దానికి కూడా ఎడిషనల్ వాల్యూ ఉంటుంది. నువ్వు ఉండాలి రాష్ట్రం అని సార్, నేను ఎప్పుడు సార్ ఇస్తాడా ఇవ్వడానికి టెన్షన్ ఎప్పుడు లేదు. చాలా మంది వచ్చారు నాకంటే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్స్ కూడా వచ్చారు. కానీ కేసీఆర్ గారు నేను ఒకసారి కమిట్ చేశాను రాష్ట్రాలు, మీరు ఏదో కూడా వచ్చినా కూడా నేనైతే అదైతే దాని గురించి ప్రస్తావన అవుతుంది చాలా సందర్భాలు చెప్పినట్లు నాకు తెలిసింది. తర్వాత ఇవ్వటం జరిగింది. ఎలక్షన్లో బరిలోకి దిగిన ఎలక్షన్ బరిలో దిగిన కానీ ఏమైందంటే ఇట్స్ వాస్ హ్యూజ్, మై ఓన్లీ కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలు, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ, మై కాన్స్టిట్యున్సీ. పొలిటికల్ నోవేస్. నేను ఒక డాక్టర్, మంచి డాక్టర్నే కానీ ఏదో వేల కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ధనమైన క్యాండిడేట్ కాదు. ఓకే, రీజనబుల్లీ సోషల్ యాక్టివిస్ట్, గుడ్ డాక్టర్, వెరీ పాపులర్ డాక్టర్. కానీ అయితే నా అపోజిట్ క్యాండిడేట్స్ ఈజ్ వెరీ ఫైనాన్షియలీ స్ట్రాంగ్ క్యాండిడేట్. సో చాలా మంది అనుకున్నారు, నేనెప్పుడు అనుకోలేదు రాష్ట్రాలు ఎట్లా నిలబడతాడు, అవతల వ్యక్తి ఎన్ని కోట్లైనా కుమరిస్తాడు, అంత మళ్ళీ పొలిటికలీ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఎట్లా తట్టుకుంటాడు, తట్టుకోలేడు.
ఏదో సార్కు నామినల్గా ఇచ్చిండ్రు అది ఇది అని అనుకున్నారంట. బట్ ఐ వాస్ నెవర్ ఇన్ ద నెగిటివ్. ఓడిపోతాను అని ఇప్పుడు అనుకోలేదు. నేను ఒకటే చెప్పేది అన్ని ఎలక్షన్ కాబట్టి, మన దగ్గర పిస్తోల్ ఉంది, ప్రపంచం ఉంది, అవతల వ్యక్తి దగ్గర ఏకపాఠశాల ఉంది. మనం మైండ్ గేమ్ ఆడాలి కానీ గన్ గేమ్ ఆడలేము. వీ షుడ్ ప్లే ఓన్లీ మైండ్ గేమ్. మనం ప్రజలు ఎందుకు ఓటేస్తారు అనేది మనం ఏం చేశామో ఏం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మేనిఫెస్టో, దట్ ఈస్ అవర్ బైబిల్, ఖురాన్ అరే గీత, ఇది మంది. సార్ మీ లాంగ్ కెరీర్ అటు డాక్టర్ గా ఎక్కువ ఇష్టపడతారా, పొలిటీషియన్ గానే షార్ట్ లైఫ్ ని ఇష్టపడతారా? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఏం చేస్తాను చెప్తానంటే, గురం చేసే పని గురం చేస్తుంది, గాడిద పని చేసేది కాదు. యూ కెనాట్ నెవర్ కంపేర్. ఓ డాక్టర్ ఇంకో డాక్టర్తో కంపేర్ చేయొచ్చు, ఓ పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్తో కంపేర్ చేయొచ్చు. కెరీర్ ఎక్కువ సంతృప్తినిచ్చిందంటే ఏం చెప్తారు? ఇది నేను ఇష్టపడి ఎంచుకున్నాను, ఏదో బలవంతంగా రుద్దింది కాదు. అందుకొరకు దీంట్లో చేసే, నేను ఒక డాక్టర్కి 1 లక్షల మంది, ఇప్పటికీ 35,000 మంది ఆపరేషన్ చేశాను, చాలా మందికి హెల్ప్ చేశాను. లాప్రోస్కోపీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కంట్రీలో చేశాను. అది చాలా సంతృప్తి. రాజకీయ రంగంలో కూడా మన మార్క్, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడే మొత్తం రాష్ట్రాన్ని మార్చే విధంగా డిసిషన్ తీసుకోగలరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కరే ఒక పథకంతో ఈ క్యాన్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద స్టేట్, ఆ ఫేస్ ఆఫ్ ద హెల్త్ కేర్. నాకు ఒక ఆకాంక్ష ఉంది ఏంటంటే, తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ క్రియేట్ చేయాలని నాకు ఆకాంక్ష. అందుకని ఉద్యమ టైంలో తెలంగాణ హెల్త్ బ్లూ ప్రింట్ అనేది ఒకటి తయారు చేశాను. అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మండల్కు 30 పెట్టాడు, లేకుంటే ఈచ్ కాన్స్టిట్యున్సీ 100 పెట్టాడు హాస్పిటల్, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇంకా చాలా వచ్చాయి ఉన్నాయి. అండ్ టెర్షరీ కేర్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్ లో, ఇంటిగ్రేషన్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ మెడిసిన్, ఇవన్నీ చాలా ఉన్నాయి పైప్లైన్లో. ఎందుకంటే మేము చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు 1 by 1 చేస్తున్నారు. ఇవన్నీ చేయాలనే కోరికతో నేను రావడం జరిగింది. అందువల్ల నా లక్ష్యం ఏంటంటే, అందరి తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ. సో ఈ షుడ్ బి ఇంక్లూజివ్ తెలంగాణ, అందరూ బాగుపడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేది అది ఒక్కరుందో రావడం జరిగింది. ఆమె హ్యాపీ. ఒక నర్సయ్య గౌడ్ గారిలో ఇన్ని ఎలా క్వాలిటీస్ ఎలా పాసిబుల్ అయినాయి? ఆమె స్ప్లిట్ పర్సనాలిటీ. అంటే పాలిటిక్స్ చేసేటప్పుడు అక్కడ వరకు డాక్టర్స్ లాంగ్వేజ్ నేను అంటే క్యారీ చేసుకోను, అంటే ఆ టెన్షన్లు గిన్షన్లు పెద్ద క్యారీ చేస్తాను. కర్తవ్యం చేయటం నా బాధ్యత. తర్వాత ప్రతిఫలం గురించి ఐ డోంట్ కేర్ మచ్, ఎక్సెప్ట్ మా పేషెంట్స్ రికవరీ గురించి తప్పే. వాట్ నెక్స్ట్ అనే దాని గురించి నాదొకటి ఏంటంటే, బతుకున్నంత కాలం నాకు ఒక కేసీఆర్ గారికి ఇవ్వడంతో దేవుడు ఇచ్చిన వరం ఈ పదవి 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్లలో ద బెస్ట్ పాసిబుల్ ప్రజలకు ఎంత చేతనైతే అంత హెల్ప్ చేయాలి. ముఖ్యమంత్రి యొక్క హెల్ప్ తోని వీలైనంత వరకు నా కాన్స్టిట్యున్సీ, నా స్టేట్ లో చేయాలని తప్పదు. అన్ని నేను చేయాలని ఏదైనా కూడా ముఖ్యమంత్రి ద్వారా చేపించేది. దాన్ని ఒక కేటలిస్ట్ గా పనిచేయడం అనేది నా దృక్పథం. ఆ విధంగా పనిచేస్తుంది. ఏదో రావడం ఎంపీ అయిపోయినా కదా, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు, నాకు ఎప్పుడు ఓ రకంగా ఇబ్బంది కూడా. ఒకసారి నేను ఎంపీ రాని కూడా ఒకసారి అనుకుంటాను. రియల్ గా నాకు ఆ ఫీలింగ్ చాలా తక్కువ సార్లు ఉంటుంది. ఎక్సెప్ట్ ఎవరన్నా పని చేయరు, అసలు చేస్తారన్నప్పుడు ఎప్పుడన్నా వాయిస్ రేజ్ అయినప్పుడు తప్పితే ఐ నెవర్ ఫీల్ ఐఎమ్ ఎంపీ. ఫైనల్ గా సక్సెస్ కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? నా దృష్టిలో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. మనసుకు నచ్చింది చేయడం అనేది సక్సెస్. మంచి పని చేసినప్పుడు ఒకసారి నీకు అపజయం కూడా కనవచ్చు, బట్ దట్ స్టిల్ ఏ సక్సెస్. అందుకొరకు నా టార్గెట్ అంతా ఎంచుకునేటప్పుడు లక్ష్యం ఇంపార్టెంట్. లక్ష్యం ఒకసారి చేరుకోగలం, చేరుకోలేము. చేరుకునే ప్రయత్నం చేసేది ఇట్సెల్ఫ్ ఇస్ సక్సెస్. దట్ ఈస్ మై ఫిలాసఫీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి నర్సయ్య గౌడ్ గారు. ఇది నర్సయ్య గౌడ్ గారి సక్సెస్ స్టోరీ. ఈ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ విత్ ఐ న్యూస్.